21-22 శ్లోకములో అర్జున ఉవాచ సేనయోర్భయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అర్జున హోవాచ అర్జునుడు పలికెను, సేనయో ఉభయో రెండు సేనల మధ్యే నడుమ రథమును స్థాపయ నిలుపము. మే నా యొక్క అచ్యుత ఓచ్యుతి లేనివాడా శ్రీకృష్ణ, యావత్తు అంతవరకు ఏతాన్ వారందరినీ నిరీక్షే చూడగలుగుదును. అహం నేను యోద్ధుకామాన్ యుద్ధము చెయ్యగోరి అవస్థితాన్ యుద్ధరంగములో ఉపస్థితులైన వారిని కైహ ఎవరితో మయా నా చేత సహా కూడా యోద్ధవ్యం యుద్ధము చెయ్యవలసి ఉన్నదో అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధయత్నమున. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును రెండు సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చెయ్యగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున ఎవరితో నేను యుద్ధము చెయ్యవలసి ఉన్నదో చూడగలుగుదును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడైనను తన అవ్యాజ కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో అతడెన్నడూ విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. ఆ విధముగా నడుచుకొనుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతునిగా సంబోధించబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్యస్థితికి ఏ విధముగానూ భంగము వాటిల్లదు. అన్ని స్థితులలో అతడు దేవాదిదేవుడే మరియు సమస్త ఇంద్రియములకు అధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ గల సంబంధము దివ్యము మరియు మిక్కిలి మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని కొరకై సంసిద్ధముగా ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తుని ఏ విధముగానైనా సేవించుకొను అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురుచూచును. అతడు ఆజ్ఞాపించువానిగా ఉండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానమును స్వీకరించగలిగినచో అతడు మరింత అధికముగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభువొకటి చేత ప్రతి ఒక్కరును అతని ఆజ్ఞలకు లోబడి ఉందురు. ఎవరునూ అతనిని ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండలేరు. కానీ అతడు సర్వకాల సర్వావస్థలలోనూ అచ్యుతుడైన ప్రభువైనప్పటికీ శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించున్నట్లుగా కనిపించినచో దివ్యానందమును అనుభవించును. భగవానుని శుద్ధ భక్తుడిగా అర్జునుడు తన దాయాదులతో సోదరులతో యుద్ధము చేయదలుచుకోలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారములకు సమ్మతించని దుర్యోధనుడు మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగముకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధరంగములో నాయకత్వము వహిస్తున్న ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుట కొరకై అతడు ఆరాటపడసాగెను. యుద్ధరంగములో శాంతి యత్నం అనే ప్రశ్నే ఉదయింపకున్నను వారిని తిరిగి అతడు చూడదలచెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధములు వారెంతగా కోరుకుంటున్నారో కూడా అతడు చూడదలచెను. 23వ శ్లోకము. యోత్స్యమానానవేక్షేహం యా ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధిర్యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానాన్ యుద్ధము చెయ్యదలిచే వారిని ఆవేక్షే చూచెదను. అహం నేను, ఏ ఎవరు, తే ఏతే వారు, అత్ర ఇక్కడ, సమాగతాః సమకూడిరో, ధార్తరాష్ట్రస్య ధృతరాష్ట్రపుత్రునకు, దుర్బుద్ధేః దుర్బుద్ధి గలవాడు, యుద్ధే యుద్ధములో, ప్రియచికీర్షవః ప్రియమును చేకూర్చదలచి. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును చేకూర్చదలచి యుద్ధము చేయుటకై ఇక్కడకు విచ్చేసిన వారిని నేను చూచెదను. భాష్యము. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయముతో దుష్ట ప్రణాళికలతో పాండవుల రాజ్యమును ఆక్రమింపదలిచిన విషయము సర్వవిదితమే.
కనుక దుర్యోధనుని పక్షములో చేరిన వ్యక్తులందరూ ఒక్కటే కోవకు చెందిన వారై ఉండవలెను. యుద్ధమును ఆరంభించుటకు ముందుగానే ఎవరెవరు గలరో ఎరుగుటకు అర్జునుడు యుద్ధరంగములో వారిని చూడదలిచెను. అంతేకాని వారితో శాంతిమంతనములు జరుపు ఉద్దేశము అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తమ వైపున ఉండుట చేత విజయము తథ్యమును పూర్తి విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించబోనున్న వారి శక్తిని అంచనా వేసేందుకు అర్జునుడు వారిని తిరిగి చూడదలచననేది కూడా వాస్తవము. 24వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్భయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఏవం ఆ విధముగా ఉక్త సంబోధించబడిన వాడై హృషీకేశ శ్రీకృష్ణ భగవానుడు గుడాకేశేన అర్జునునిచే భారత ఓ భరతవంశీయుడా సేనయో ఉభయో రెండు సేనల మధ్య స్థాపయిత్వా నిలిపి రథ ఉత్తమం శ్రేష్ఠమైన రథమును. సంజయుడు పలికెను. ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల మధ్య నిలిపెను. భాష్యము. ఈ శ్లోకములో అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్ర, నిద్రను జయించిన వాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము అను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రి చేత నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయించగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగు చేత అతడు శ్రీకృష్ణుని క్షణమైనను మరువకుండెను. అదే భక్తుని స్వభావము. నిద్రలోనైనను లేదా మెలకువలోనైనను భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరించకుండా ఉండలేడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములను రెండింటినీ సులభముగా జయించగలుగును. ఇదే కృష్ణ చైతన్యము లేదా సమాధిగా పిలువబడును. జీవులందరి ఇంద్రియములను మనస్సులను నిర్దేశించు హృషీకేశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల మధ్య రథము నిలుపు ననుటలో అర్జునుని ఉద్దేశ్యమును గ్రహించగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ విధముగా పలికెను. 25వ శ్లోకము. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ పితామహుని ద్రోణ గురువైన ద్రోణుడు ప్రముఖత సమ్ముఖములో సర్వేషాం అందరూ చా కూడా మహీక్షితాం భూపాలకులు ఉవాచ పలికెను. పార్థ ఓ పృథా కుమార పశ్య చూడుము ఏతాన్ వారందరినీ సమవేతాన్ సమావేశమైన కురువంశీయులను. ఇతి ఆ విధముగా భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను. ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన కురువంశీయులందరినీ చూడుము. భాష్యము. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను గ్రహించగలిగెను. ఈ సందర్భంలో ప్రయోగించబడిన హృషీకేశ అను పదప్రయోగము భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. అట్లే అర్జునుని విషయములో పార్థ లేక కుంతీపుత్రుడు లేదా పృథా అను పదము కూడా అట్లే ప్రాధాన్యతను కలిగి ఉండెను. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడగుట చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించితనని శ్రీకృష్ణుడు చెప్పదలిచెను. కురువంశీయులందరినీ చూడుము అని అర్జునునికి చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశ్యమేమిటి? అర్జునుడు అక్కడనే యుద్ధమును నిలిపి వేయవలనని కోరుతుండెనా?
తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లు చెయ్యునని శ్రీకృష్ణుడు ఎన్నడూనూ భావించలేదు. ఈ విధముగా అర్జునుని మనోభావమును స్నేహపూరితమైన హాస్యధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే ప్రకటించెను. 26వ శ్లోకము. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పిత్రో నధా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. తత్ర అక్కడ అపశ్యత్ చూచెను స్థితాన్ నిలిచి ఉన్నట్టి పార్థః అర్జునుడు పిత్రోన్ తండ్రులను అథా కూడా పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతॄన్ సోదరులను భ్రాతॄన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుమలను సఖీన్ మిత్రులను తదా అట్లే స్వసురాన్ మామలను సుహృదః శ్రేయోభిలాషులను చా కూడా ఏవా నిశ్చయముగా సేనయో ఉభయో అపి రెండు పక్షములను కలిపి ఇరుపక్షపు సేనల మధ్య నిలిచిన అర్జునుడు అక్కడ తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను అట్లే తన మామలను హితులను చూచెను. భాష్యము. యుద్ధరంగములో అర్జునుడు వివిధ బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతమర్వ వంటి శ్రేయోభిలాషులను అతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడి ఉన్నట్టి సేనలను కూడా చూచెను.